ఆ రివిజన్ ఇప్పుడు రాసుకోండి. ఆ రివిజన్ రాసిన తర్వాత ఇప్పుడు చదివిస్తా. నేను ఎవరు చదవమంటే వాళ్ళు చదవాలి. ఒకసారి క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడే శుభోదయం గుడ్ మార్నింగ్ అంతే. స్టార్ట్ అయిపోయిన 10 నిమిషాల వరకు మళ్ళా మీరు శుభోదయం గుడ్ మార్నింగ్ అంటూ ఉంటే ఇదే సరిపోతుంది మనకి. క్లాస్ మొత్తం శుభోదయం శుభోదయం సరిపోతుంది. ఓకే రైట్. ఒక్కసారి అంతే. ఎవరైతే స్టార్టింగ్ శుభోదయం అన్నారో వాళ్ళు శుభోదయం అంతే. కామ్గా మిగతా వాళ్ళంతా కామ్గా ఉండాలి. ఇంకా అయిపోయింది. రైట్. నౌ ఇప్పుడు నేను కొంత రివిజన్ ఇస్తాను. మళ్ళా జాగ్రత్తగా ఇప్పుడు వన్ టైం రివిజన్ అయిపోయింది. ఆల్మోస్ట్ వన్ టైం రివిజన్. ఇది సెకండ్ టైం స్టార్ట్ చేస్తున్న రివిజన్. బీ కేర్ఫుల్, రీడ్ ప్రాపర్లీ. చక్కగా ఏదో మనం 2 క్వశ్చన్ ఆన్సర్ చదివి, 2 మీనింగ్ చదివి, 4 ఏకవచనాలు చదివి, ఒక 5 వ్యతిరేక పదాలు చదివి, ఒక 2 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ చదివి ఇవన్నీ నాకు వచ్చు, తెలుగు బాగా నాకు వచ్చు అని చెప్పి అనుకోకూడదు. టెక్స్ట్ బుక్ బాగా రీడ్ చేయాలి ఎప్పుడు కూడా. ఓకేనా? నాకు తీయండి క్లాస్ తీయండి. రివిజన్ 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 హెడ్డింగ్ పెట్టుకోండి. రివిజన్ అని రివిజన్. రివిజన్ హెడ్డింగ్ పెట్టుకోండి. డేట్ వేసుకోండి. డేట్ వేసుకోండి. రివిజన్ రివిజన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే. డేట్ వేసుకుని రివిజన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. డేట్ వేసుకుని రివిజన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఏవైతే మనం రివిజన్ చేస్తున్నామో పర్ఫెక్ట్ గా వచ్చేసి ఉండాలి. ఇంకా మాటి మాటికి నాకు అవి రావు ఇవి రావు అని చెప్పి అనుకోవద్దు. మీరు ఇంకా చదువుకోవాలి. మీరే టెస్ట్ పెట్టుకోవాలి. మీరే టెస్ట్ పెట్టుకుని రాసుకోవాలి. ది ఫస్ట్ ఎక్సర్సైజ్ రివిజన్ లో అర్థాలు. అర్థాలు అంటే మీనింగ్స్. అర్థాలు అంటే మీనింగ్స్. వ్యర్థాలంటే అర్థాలంటే మీనింగ్స్. వ్యర్థాలు అంటే వేస్ట్. వ్యర్థం అంటే వేస్ట్. ఇవన్నీ వ్యర్థాలు, ఇవన్నీ వేస్ట్. చెత్త 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 చెత్త. మనం చెత్త డస్ట్బిన్ లో పడేస్తుంటాం కదా. మనకు అవసరం లేని అది వ్యర్థాలు. అవన్నీ అవసరం లేని ఇవి అర్థాలు. ఇవి మనకి అవసరం అయింది. యా ఫస్ట్ వన్ క్షమించు, మన్నించు. మీ కింద రావచ్చు. 0 చాకమించు, మన్నించు. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి చిల్డ్రన్. ఎవరైతే నేర్చుకోలేదో ఈ రోజు పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. ఈ రోజు నుంచి అయినా సరే ఎవరైతే నేర్చుకోలేదో అంతే తప్ప ఏదో చదువుతున్నట్టు యాక్షన్ చేయొద్దు ప్లీజ్. తర్వాత ఇబ్బంది పడేది మీరే. చెప్తున్నా. అది రాకపోతే అడగండి. ఒకసారి అడిగి నేర్చుకోండి. ఆ పదం పలకడం రాకపోతే మీ అమ్మగారిని నాన్నగారిని అడగండి. ఎవరో తెలిసిన వాళ్ళని. ఇప్పుడు నేను చెప్తున్నా. మా క్షమించు, మన్నించు. వాళ్ళ ఈ వీడియో కూడా మీకు పంపిస్తున్నా. ఆ వీడియో వినండి. 1-4 సార్లు వినండి. అప్పటికి రాకపోతే మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు అడగండి, చెప్తారు. ఇది ఎలా చదవాలంటే వాళ్ళు చదువుతారు, చెప్తారు.
అదే తప్ప చదువుతున్నట్టు యాక్షన్ చేయొద్దు ప్లీజ్. చెడు, దుర్మార్గం, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకొను, అంగీకరించు, ఒప్పుకొను, అంగీకరించు. ఇప్పుడు నుంచైనా కనీసం పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. చదవని వాళ్ళు ఇంకా నేర్చుకోండి. నేర్చుకుని బాగా మీరే టెస్ట్ పెట్టుకోవాలి చక్కగా. ఇటు సైడ్ అన్ని మనం ఏదైతే బుక్ లో రాసామో ఇవన్నీ సైడ్ రాసుకోవాలి. రబ్ బుక్ లో జిగ్జాగ్ గా ఎక్కించుకోవాలి. ఎక్కించుకుని టెస్ట్ పెట్టుకుని మీరే కరెక్షన్ చేసుకోండి. తప్పేముంది? ఎక్కడ తప్పులు పోయినాయో తెలుస్తాయి మీకే. అలా ప్రాక్టీస్ చేయాలి. చదువు రావాలంటే అలా ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప ఊరికే కాసేపు కూర్చొని ఆ క్షమించో ఆ మన్నించో నాకు వచ్చేసిందంటే దాని స్పెల్లింగ్ రావాలి. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకొను, అంగీకరించు. చదవాలి. 1కి 4 సార్లు చదవాలి. రీడ్ చేయాలి. రీడ్ చేస్తేనే చదువు వస్తుంది. ఈ మధ్య మెసేజ్ పెట్టండి. ఎవరు మెసేజ్ పెడితే బోర్డు మీద ఉన్నవాడు కనిపిస్తుంది. చీటీ, ఉత్తరం, చీటీ, ఉత్తరం, సహనం, ఓపిక, సహనం, ఓపిక, సహనం, ఓపిక. లాస్ట్
ఈలోపు తెలవటాయి సహనం ఓపిక సహనం ఓపిక జయంతి పుట్టినరోజు జయంతి పుట్టినరోజు ఉపన్యాసం ఉపదేశ జపం పూజ గాలించడం గాలించడం వెతకటం సందేహం అనుమానం నీరసం ఓపిక లేకపోవడం 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 ఫస్ట్ వన్ క్షమించు మన్నించు చెడు దుర్మార్గం సహవాసాలు స్నేహాలు ఒప్పుకొను అంగీకరించు చీటి ఉత్తరం సహనం ఓపిక జయంతి పుట్టినరోజు ఉపన్యాసం ఉపదేశం జపం పూజ గాలించడం వెతకడం సందేహం అనుమానం నీరసం ఓపిక లేకపోవడం మన మీనింగ్స్ ఇవే ఈ 12 మీనింగ్స్ ఉన్నాయి మనకున్న పోర్షన్ లో ఈ 12 మీనింగ్స్ 12 మీనింగ్స్ కూడా మీరు నేర్చుకోవడం కష్టం పర్ఫెక్ట్ నేర్చుకోండి చక్కగా మీరే టెస్ట్ పెట్టుకోవాలి ఒక రోజు మీనింగ్స్ ఒక రోజు వ్యతిరేక పదాలు ఒక రోజు ఏకవచన బహువచనాలు ఒక రోజు ఆపోజిట్ వర్డ్స్ ఒక రోజు క్వశ్చన్ ఆన్సర్స్ ఒక రోజు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అలా నేర్చుకోండి ఎక్సర్సైజ్ వైజ్ నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఇంకా మర్చిపోరు మీరు నేను 2 మీనింగ్స్ రాసి 2 క్వశ్చన్ ఆన్సర్స్ ఇచ్చి 2 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చి అలా ఇవ్వట్లా మీనింగ్స్ అన్ని ఒకసారి ఇచ్చా క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని ఒకసారి ఇస్తున్నా ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్ని ఒకసారి ఇస్తున్నా
అలా నేర్చుకోవాలి మీరు కూడా చక్కగా. ఓకే, చాలా మంది రాసేస్తున్నారు. ఓకే, అయిపోయిన వాళ్ళు ఇలా రీడింగ్ చేస్తూ ఉండండి. నేను పిలుస్తా, నేను అడుగుతా అప్పుడు చదవాలి. మీరు రాసుకుని చదవాలి. మీరు ఏం రాస్తున్నారు బోర్డు పెంచి.
కానీ ప్రతి వాళ్ళు చదవాలి. ఎవరు చదవమంటే వాళ్ళు చదివేటట్టు ఉండాలి. ఇప్పుడు ఏం పేరమ్మా నీ పేరు? హలో హలో సార్ ఏం పేరు నీ పేరు? ధార్విక్ సార్. ధార్విక్. ధార్విక్ చదువు, మీనింగ్ చదువు. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకోను, అంగీకరించు, చీటి, ఉత్తరం, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, గాలించటం, వెతకటం, సందేహం, అనుమానం, నీరసం, ఓపిక లేకపోవటం. రైట్, మ్యూట్ చేసేసుకో. మళ్ళీ నీ నుంచి నాకు ఎలాంటి సౌండ్ రావద్దు. వెరీ గుడ్. ఓకే రైట్. నీ పేరేంటమ్మా? చైతన్య కృష్ణ సార్. చదువమ్మా. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకోను, అంగీకరించను, చీటి, ఉత్తరం, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, గాలించటం, వెతకటం, సందేహం, అనుమానం, నీరసం, ఓపిక లేకపోవటం. వెరీ గుడ్. మ్యూట్ చేసేసుకో.
నీ పేరేంటమ్మా? అక్షిత్ గౌడ్. చదువు. ఓకే సార్. క్షమించు, మన్నించెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకోను, అంగరించను, చీటి, ఉత్తరం, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపవాసం, ఉపదేశం, జపం, పూజ, గావించటం, వెతకటం, సందేహం, అనుమానం, నీరసం, ఓపిక లేవటం. ఓపిక లేవటం. ఓపిక లేకపోవటం. అది గుడ్. మ్యూట్ చేసేసుకో. మళ్ళీ నీ నుంచి ఎలాంటి సౌండ్ రావద్దు నాకు. రైట్. ఏం పేరమ్మా నీ పేరు? అక్షర. చదవమ్మా. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సందేహం, స్నేహం. ఏంటిదమ్మా? ఏంటి సార్? చెప్పు. ఎన్నో చదువుతున్నావు? 4th one. అర్థమా? ఒప్పుకోను. ఒప్పుకొను, అంగీకరించు, చీటి, ఉత్తరం, సందేహం. సారీ సార్. సహనం, ఓపిక. సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపదేశం, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, గాయటం, వెతకటం, సందేహం, అనుమానించడం, నీరసం, ఓపిక లేకపోవటం. రైట్. మ్యూట్ చేసేసుకోమా. గుడ్, వెరీ గుడ్. ఏం బాబు నీ పేరు? ఏం పేరు? గ్రేస్ అమూల్య సార్. చదవమ్మా. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, ఓపిక, ఒప్పుకోను, అంగీకరించు, చీటి, ఉత్తరం, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, గాలించటం, వెతకటం, సందేహం, అనుమానం, నీరసం, ఓపిక లేకపోవటం. అయిపోయింది సార్. మ్యూట్ చేసేసుకో. వెరీ గుడ్. నీ నుంచి ఎలాంటి సౌండ్ రావద్దు నాకు. ఇంకెక్కడి నుంచి సౌండ్ వస్తుంది? ప్లీజ్ ప్లీజ్. నీ పేరేంటమ్మా? అర్హాన్ సార్. షేక్ అర్హాన్. షేక్ అయిపోవాలి ఇప్పుడు. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకోను, అంగీకరించు, చీటి, ఉత్తరం, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, గావించటం, వెతకటం, సందేహం, అనుమానం, నీరసం, ఓపిక లేకపోవటం. చూసారా? అలా చదవాలి. అందరూ షేక్ అయిపోయారు దెబ్బకి. అలా చదవాలి. రైట్, గుడ్. మ్యూట్ చేసేసుకో. బాబు నీ పేరేం పేరమ్మా? చరణ్ రాజు సార్. చరణ్ రాజు. చదువు రాజు. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సాహసాలు, స్నేహాలు, సహవాసాలు. నిజం. సహవాసాలు. ఒప్పుకోను, అంగీకరించు, చీటి, ఉత్తరం, సాహసం, ఓపిక, సహనం. సహనం. అది
సహనం ఓపిక జయంతి పుట్టినరోజు ఉపన్యాసం ఉపదేశం జపం పూజ గాలించటం వెతకటం సందేహం అనుమానం నీరసం ఓపిక లేకపోవటం అదరగొట్టేశాం మ్యూట్ చేసుకో వెరీ గుడ్ అదరగొట్టేశాం మ్యూట్ చేసుకో రైట్ ఏం పేరమ్మా నీ పేరు హలో నీ పేరే శ్రీచరణ్ సార్ చదవమ్మా శ్రమించు మన్నించు చెడు దుర్మార్గం సాహసం సాహసాలు చదవది సాహసాలు సహవాసాలు సహవాసాలు ఏంటిది దాని మీనింగ్ స్నేహాలు ఒప్పుకొను అంగీకరించు చీటీ ఉత్తరం గుడ్ సహనం రైట్ ఓపిక జయంతి పుట్టినరోజు పన్యాసల్ ఉద్దేశం ఉపదేశం చెప్పం ఉపదేశం క్లారిటీ క్లియర్ గా చెప్పాలి పలకాలి జపం పూజ అంతే కారించుట వెతకడం సందేహం అనుమానం నిరాశం ఓపిక లేకపోవడం మ్యూట్ చేసేసుకో యా ఏం పేరమ్మా నీ పేరు శ్రీ వైష్ణవి సార్ శ్రీ వైష్ణవి చదవమ్మా క్షమించు మన్నించు చెడు దుర్మార్గం సహవాసాలు స్నేహాలు ఒప్పుకొను అంగీకరించు నీటి ఉత్తరం సహనం ఓపిక జయంతి పుట్టినరోజు ఉపన్యాసం ఉపదేశం జపం పూజ గాలించటం వెతకటం సందేహం అనుమానం
నీరసం ఓపిక లేకపోవటం. వెరీ గుడ్ అమ్మా. మ్యూట్ చేసేసుకో. బాబు నీ పేరేం పేరు? హలో, ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు అంటే? రైట్ నకుల్, ఎలా ఉన్నా? బాగున్నా? బాగున్నాను సార్. టిఫిన్ చేసావా? చేశాను సార్. ఏం టిఫిన్? ఇడ్లీ వైట్ చట్నీ. ఓకే, వెరీ గుడ్. చదువు ఒకసారి మన అర్థాలు చదువు, మీనింగ్స్. క్షమించు, మన్నించు, చెడు, దుర్మార్గం, సహవాసాలు, స్నేహాలు, గుడ్. ఒప్పుకోను, అంగీకరించు, కీటి, తరం, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, పాలించడం, వెతకటం, సందేహం, అనుమానం, వెరీ గుడ్. నీరసం, ఓపిక లేకపోవడం. ఓకే, వెరీ గుడ్. మ్యూట్ చేసేసుకోము. బాగా చదివావు. హలో, నీ పేరేం పేరు? ఏమ్మా, ఏం పేరు నీ పేరు? హలో, నువ్వే? ఎస్ సార్. ఏం పేరు నీ పేరు? ఏం పేరమ్మా? సుజయ్ నాయుడు సార్. సుజయ్ నాయుడు. చదువు. క్షమించు, మరలించు, చెడు, దుర్మార్గం, సందేహం, సహవాసాలు, స్నేహాలు, ఒప్పుకోను, అంగీకరించు, ఇటీ, ఉత్తర, సహనం, ఓపిక, జయంతి, పుట్టినరోజు, ఉపన్యాసం, ఉపదేశం, జపం, పూజ, గాలించడం, వెతకడం, సందేహం, అనుమానం, నీరసం, లేకపోవడం. ఓకే, రైట్. మ్యూట్ చేసేసుకున్నాము. నీ పేరేంటమ్మా? బాబాయ్, నీ పేరేం పేరు? మాట్లాడవే. ఎండి తోహరా. చదువు.
క్షమించు మన్నించు ఇతడు త్యాగం స్నేహాలు ఒప్పుకొను అంగీకరించు ఇతడు ఉత్తరం సహనం ఓపిక జయంతి పుట్టినరోజు పూజ వారించటం సందేహం నీరసం ఓపిక లేక మీట్ చేసుకోమ్మా. నువ్వు ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, ఒకళ్ళు చదివిన తర్వాత వాళ్ళు ఏం చదువుతున్నారో జాగ్రత్తగా వినాలి, వేలు పెట్టి చూపించాలి అక్కడ ఆ పదాలు. ఎవరైనా చదువుతుంటే ఆ పదాలు మీరు చూడాలి, జాగ్రత్తగా చూస్తే మీకు చదువు వస్తుంది, రీడింగ్ వస్తుంది. అంతేగాని వాళ్ళు చదువుతున్నారు కదా అని చెప్పి మీరు కామ్గా ఉండకూడదు, మీరు కూడా చూడాలి. అక్కడ చూసి మీరు కూడా వాళ్ళు పలికిన తర్వాత చెప్పిన తర్వాత రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మీకు రీడింగ్ స్కిల్స్ వస్తాయి. లేకపోతే రాదు వస్తుంది. ఓకే రైట్. నౌ బాగా చదువుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి టైం అయిపోతుంది. నేను ఇంకొకళ్ళని చదివిస్తాను. వాళ్ళు ఒక్కొక్కళ్ళని అడుగుతాను నేను. యా, హలో హర్షవర్షిణి. Yes, sir. చదవమ్మా. 1 minute, sir. చదువుతున్నావా? Now Ritik Balaji. Ritik Balaji. Hello. Ritik Balaji. Hello. మీరందరూ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకోండి ఇంటి దగ్గర. నెక్స్ట్ క్లాస్లో మిగతా వాళ్ళని చదివిస్తాను. ఓకే రైట్, ఆల్ ది బెస్ట్. ఓకే బాయ్. ఓకే మా రైట్. Yeah.